మాల్వి మల్హోత్రాని మీరు కాల్ చేసి రిటర్న్ చేశారా, ఆవిడ మిమ్మల్ని కాల్ చేసి రిటర్న్ చేసిందా? ఈ అటు నుంచి ఇటు నుంచి అటు ఈక్వలెంట్ వైబ్రేషన్ ఏమీ లేకుండా నేను ఆమెను రిటర్న్ ఎందుకు చేస్తాను? ఫస్ట్ నేను మాట్లాడడం జరిగింది, వద్దు అని చెప్పడం జరిగింది. ఆమె ఏమీ లేదని అనేది నాకు స్లోగా కాల్ రికార్డ్స్ ఇవన్నీ దొరికేది. అసలు నేను మాట్లాడనే లేదు, ఎగ్జాంపుల్ నేను మాట్లాడనే లేదు అని అంటది. అతని ఫోన్లో ఇప్పుడు మాట్లాడుతున్నప్పుడు ఫోన్ మాట్లాడుతున్నాడు, వెంటనే తర్వాత నెంబర్ డిలీట్ చేయడము, అలా డౌట్ అలా వస్తుంటుంది స్లోగా. సి వీ కెన్ క్యాచ్ దెమ్, యు నో ఇట్. అట్లా దొరికేసేవాడు. అబద్ధాలు చెప్పుకుంటూ వాళ్ళ ఊబిలో వాళ్ళే పడ్డారు. కొట్లాడేది నాతో, ఏమి లేదు అని కొట్లాడేది, ఉంది అని నేను చూపించేదాన్ని. ఇంకా అలా స్టార్ట్ అయింది, మాకు థ్రెట్ లాగా అయింది ఇంకా. అండ్ షీ టోల్డ్ మీ దట్ ఇంకా నేను వదలను అబ్బాయిని అని. ఆమె ఎవరు అసలు వదలకపోవడానికి? అప్పుడు రాజ్ తరుణ్ మీరు అడగాల్సింది కదా, తనని కాదు కదా మీరు. అంటే అయిపోయింది కదా, ఇట్ వాజ్ ఓపెన్ అగైన్. ఒకరి పేరు ప్రముఖంగా వినిపిస్తోంది, మస్తాన్. ఇప్పుడు నేను అతని పైన చెప్తున్నప్పుడు అతను కూడా నా పైన నా ఫాల్స్ తీయడం అన్నది చేస్తుంటాడు. సో మస్తాన్ అనే అబ్బాయి నన్ను పెళ్లి చేసుకోకుండా మోసం చేశాడని నేను కేసు పెట్టలేదు. మాకు ఇష్యూస్ అవుతున్నాయి, దానిలో ఉన్న సెక్షన్స్ వేరు. దానిపైన నేను కేసు పెట్టాను, మేము ఫైట్ చేస్తున్నాం. ఏమని కేసు పెట్టారు మీరు? గుంటూరులో ఎందుకు కేసు పెట్టాల్సి వచ్చింది తన పైన? సో మైండ్ గేమ్స్ అన్నవి చాలా జరిగాయండి. మస్తాన్ వాళ్ళ ఇంటికి మేము వెళ్ళినప్పుడు పార్టీ జరుగుతున్నాం. పార్టీ అప్పుడు అంటే నేను ఈ రోజు వరకు ఇంకా చెప్పలేదు అది. సో డ్రెస్ మార్చుకుంటున్నప్పుడు మేము అక్కడ కెమెరా ఉండింది. సో అంటే ఎక్కువ డ్రెస్ కూడా కాదు, జస్ట్ టీషర్ట్ మేము ఎలా మార్చుకుంటున్నాం, ఎందుకంటే నా డ్రెస్ పైన డ్రింక్ పడింది అనమాట. సో అలా తలుపు కూడా వేసుకోలేదు, జస్ట్ టీషర్టే కదా అని ఇట్లా వేసుకుంటున్న టైంలో మా చెల్లి ఒక అమ్మాయి అక్క కెమెరా ఉందక్క అంది. మేము కెమెరా దేర్ కదా అంటే ఈ సైడ్ ఇట్స్ నాట్ వర్కింగ్. అలాంటి ఒక టైంలోని ఇంకో ఫ్రెండ్ వాడు వచ్చి, వాడు సరదాగా అన్నాడో మరి ఏడిపించాడో మరి మైండ్ గేమో ఏమో తెలీదు, కెమెరా ఇక్కడ ఈ యాంగిల్ కాకుండా ఇప్పుడు కొంచెం ఇలా పెడితే బాగుంటుంది కదా, అలా ప్లేస్ అన్నవి జరిగాయి అనమాట. నిజమో కాదా తెలుసుకుందాము చూద్దాము అనుకున్న ఒక ప్రాసెస్లోని ఇదంతా నా భయం నాకుంటుంది, పనిచేస్తుందా లేదా అని, అతనికి ఉంటుంది. అలా ఒక దాంట్లోని కొట్టుకునేలాగా వచ్చి గొడవ పడితే ఆ గొడవ దానికి పెట్టిన కేసు. ఓకే, వాస్తవానికి స్టోరీ అయితే దాన్ని అతను తీసుకొచ్చి ఇప్పుడు ఏమీ లేకపోతే వై విల్ ఐ ఈవెన్ గో ఫర్ కేస్? ఓకే, ఒకళ్ళు ఇష్టం అయితే వై విల్ ఐ ఈవెన్ గో ఫర్ కేస్? రిలేషన్షిప్లో ఉంటే వై విల్ ఐ గో ఫర్ కేస్? ఇప్పుడు రాజు ఇక్కడ నన్ను వదిలేసాడని కేసు పెట్టాను నేను. ఓకే, అక్కడ అతను వదిలేసాడన్నా లేకపోతే అతను కావాలనో కాదు. బట్ మస్తానికి మీకు ఒక ఇల్లీగల్ ఎఫ్ఐఆర్ ఉందని రాజ్ తరుణ్ ఎలా చెప్తూ ఉన్నారు? ఆ కేసు కూడా అందుకే పెట్టారు, పెళ్లి చేసుకోలేదని కాబట్టి. లేదు ఇన్ దట్ కేసు మళ్ళీ ఇతను ఎందుకు అడుగుతున్నాను అంటే ఇప్పుడు మస్తాన్ వదిలేసాడు నన్ను, తప్పు అది కాదు. సో ఈవెన్చువల్లీ ఏమైందంటే 10 members ఉన్నప్పుడు మైండ్ గేమ్స్ అవి అన్నప్పుడు ఒకరొకరు అనమాట కట్ డౌన్ అవుతూ వచ్చారు. అలా 10లో 9, 8, 7, 6 వచ్చినప్పుడు నేను మస్తాన్ మాత్రమే ఉన్నాను. డైరెక్ట్గా అసలు ఏం జరిగిందని తన వర్షన్ తను, నా వర్షన్ నేను, మొత్తం క్లియర్గా మేము మాట్లాడుకున్నప్పుడు ఎవరేంటి ఎంత మేము నష్టపోయామన్నది మాకు అర్థమైంది. సో వీ డిసైడెడ్ టు టేక్ ద కేసెస్ బ్యాక్, బట్ విల్ డూ ఇట్ అని అనుకుంటున్న ఒక టైంలోని ట్రాక్ కేసు అన్నది జరిగింది. ఓకే, అప్పుడు ఎందుకు నా పేరుంది అన్న దాంట్లోని మన కాల్స్ ఉన్నాయి మస్తాన్ ఉన్న దాంట్లో. సో మస్తాన్కి ఆ యూనిత్ రెడ్డికి జస్ట్ కాల్ ఉండడం వల్ల మాత్రమే ఆ డ్రగ్ కేసులో నా పేరుందండి. నేను కొనలేదు, నేను అమ్మలేదు. ఓకే, ఒక అంటే ఫెయిర్ క్వశ్చన్, ఆన్సర్ కూడా ఫెయిర్గా చెప్పండి లావణ్య. నిజంగానే డ్రగ్ అలవాటు ఉందా మీకు? ఏవండి, ఇప్పుడు నేను గోవాలో డీజేయింగ్కి వెళ్ళాను, నాకు అక్కడ ఇప్పుడు పార్టీ ఫ్రెండ్స్ అన్నది ఖచ్చితంగా ఉంటుంది. బట్ నేను మానేసి మళ్ళీ వచ్చింది కూడా 2021లో వచ్చాను, ఇప్పుడు 24. మళ్ళీ నేను గోవా వెళ్ళాలి ఇప్పుడు 2 years నేను గోవా వెళ్ళాలి. నేను వెళ్ళినప్పుడు, నేను చేయనప్పుడు, ఆ ఫ్రెండ్సే ఉండనప్పుడు నేను ఎలా చేస్తాను? అండ్ ఇప్పుడు నేను ఈ కోపంలో రాజ్ తరుణ్ చేస్తాడు, రాజ్ తరుణ్కి అలవాటు ఉందని నేను చెప్పొచ్చు, నేను అలా చెప్పను, నింద కూడా వేయను. అబ్బాయికి అలవాటు లేదు, అలా చేసే ఫ్రెండ్స్ నాకు లేరు, నా ప్రపంచంలో వాళ్ళు ఎవరు లేరు, అది నిజం. ఓకే, బట్ చెయ్యని ఈ నేరానికి, చెయ్యని మీ ఇన్వాల్వ్మెంట్ లేని మరి ఏం చూపిస్తాడు? ఇప్పుడు మిమ్మల్ని ఎందుకు అంత బలి చేసి A7 A9 గా మిమ్మల్ని A11 గా నేను A9 గా మస్తాన్ని పెట్టి అన్ని రోజులు జైల్లో ఉంచి. సో ఇప్పుడు మస్తాన్ అనే అతను ప్రభాకర్ రెడ్డి గుంటూరు నివాసులు అండి. వాళ్ళు ఫ్రమ్ గుంటూరు. వాళ్ళు ఫ్రెండ్స్ అయి ఉండొచ్చు, వాళ్ళు ఇంకేదైనా అయి ఉండొచ్చు. మరి వాళ్ళు దొరికారు అన్న దాంట్లో మస్తాన్ పాత్ర ఉందో లేదో నాకు తెలియదు, నాదైతే లేదు.
అక్కడ మేము ఒకటేసారి కలిసి వాష్ చేసుకుందాం అనుకున్నాం. నేను కూడా ఒకటే లాయర్ని పెట్టుకుంటాను అని మేము మాట్లాడుకోవడం జరుగుతుంది. అతని కేసుది ఒకేసారి తీపిచ్చేద్దాము, ఒక ఫ్లోలోనే వెళ్దాము అనుకుంటున్న ప్రాసెస్ అది. అండ్ రాజు ఇప్పుడు ఏం చూపిస్తున్నాడు, ఆల్రెడీ ఒక కేసు అయినా మస్తాంది చూపిస్తున్నాడు, ఆల్రెడీ నా డ్రగ్ కేసు చూపిస్తున్నాడు. అవి ఆల్రెడీ అయింది, పనిష్మెంట్ తీసుకున్నాం, జైలు కూడా వెళ్ళొచ్చాను నేను. ఏమైనా ఉంటే కోర్టు చెప్తుంది, మళ్ళీ అది కొత్తగా ఇతను చూపించేది ఏంటి? ఆ ఇష్యూ ఏమైనా గ్యాప్ క్రియేట్ చేసిందా? లేదండి, 100% కాదా? ఈ 11 ఏళ్ళ ఈ ట్రావెలింగ్, ఈ పెళ్లి, సీక్రెట్ మ్యారేజ్ ఇవన్నీ కూడా రాజా రవీంద్ర గారికి తెలుసా? అన్ని తెలుసు, డే 1 నుంచి. ఎందుకంటే మీకు మీ పెళ్లికి సాక్ష్యం అతనేనా? లేదు, ఎందుకంటే అతను మేము స్టార్ట్ చేసిన 4-5 years తర్వాత మాకు పరిచయం అయ్యాడు. మేబీ అంత గొప్ప వ్యక్తి ఆయన, మరి కలపాలి కపుల్, మరి ఆయన కూతురికే ఇలా జరిగితే సేమ్ ఇదే చేస్తాడేమో, ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసేసి. లావణ్య చాలా ఎమోషనల్ గా కనిపిస్తున్నారు. ఎందుకంటే నా లైఫ్ నేను ముందుకెళ్ళి బతుకుతున్న టైంకి కూడా రాజా రవీంద్ర గారు నన్ను తిరిగి వెనక్కి రమ్మన్నారు. నేను మళ్ళీ సరే నా కాలం మీద నేను నిలబడతానులే అని నేను వెళ్ళిపోయాను 2021లో. తిరిగి నన్ను వెనక్కి రమ్మని. ఎందుకు వెళ్ళిపోయారు? అప్పుడు ఎందుకు వెళ్ళిపోయారు? ఇంకా అవుతుంటాయి కదా ఇష్యూస్, కొంచెం అలాగే ఇష్యూస్. నాకు కొంచెం సెల్ఫ్ రెస్పెక్ట్ లాగా కూడా అనిపించింది. మేబీ నేను డిపెండెంట్ అవ్వడం వల్ల చులకన అయ్యానేమో, నాది నేను చూసుకుందాము అన్న థాట్లోనే నేను వెళ్ళాను. బట్ వెనక్కి పిలిచారు ఆయన. మరి అప్పుడు ఆ రోజు నన్ను పిలిచినప్పుడు నేను వచ్చాను అన్నమాట, కాదనకుండా. అప్పుడు తిరిగి వచ్చినప్పుడు కూడా మీకు పెళ్లి చేసుకోవాలి, ఈ ఇష్యూస్ జరుగుతున్నాయి కదా, ఒక ఒప్పందం జరగాలి, హిందూ మ్యారిటల్ లైఫ్ మనం మెయింటైన్ చేయాలని అనిపించలేదా మీకు? డెఫినెట్గా అనిపించింది. కాకపోతే పెళ్లి అనుకున్న కాన్సెప్ట్ కూడా మనం పెట్టుకున్నదే కదా. ఆ పాయింట్లో కూడా బాగానే ఉంది, మా రిలేషన్ కన్నదైతే ఏం ప్రాబ్లం అవ్వలేదు. సో లాక్డౌన్ 2 సంవత్సరాలు అయిపోయింది. దాని తర్వాత నేను సెటిల్ అయ్యాక చేసుకుందామనో ఇంకా వెళ్తూ వచ్చింది అది, ఇంకా అంతే. ఓకే, ఆడియో కాల్ ఒకటి వచ్చింది బయటికి, అది విన్నాను. దాంట్లో పదే మీరు తిడుతున్నారు సాయి అని, అండ్ బిగ్ బాస్ అన్నపూర్ణ స్టూడియోకి వెళ్తాను నాగార్జున గాడు అని చెప్పి. ఏంటది ఆ కన్వర్సేషన్ ఏంటి? నాకు తెలిసి అది ఎందుకు జరిగి ఉంటది అంటే, అతను నువ్వు ఎక్కడికన్నా వెళ్ళు నేను చూసుకుంటాను ఇది అని కొంచెం ఇట్లా కేర్లెస్గా తీస్తున్నాడు అనమాట. అప్పుడు నాకు ఇంకా అది చాలా కోపం మీద వస్తుంది. అండ్ నాకు అప్పుడు అవసరం, ఒక మనిషి అన్నది అవసరం. ఆ మనిషి అవసరంకి కూడా అతను పట్టించుకోకుండా ఉన్నాడు. అండ్ నాకు దెబ్బలు తగలే, ఇంకా కొట్టాడు, ఇవన్నీ నేను ఇంకా ఇది చెప్పలేను. నా బ్లడ్ మాకు చూపించారు, నాకంతా బ్లడ్ ఇది అవుతుంది. ఎందుకు కొట్టాడు అసలు రాస్తారు నా గొడవ ఇంకంతా. సో పర్టికులర్గా ఈ రీజన్ అని ఇది కాదు, ఇష్యూస్ అవుతుండే మాకు. ఇంకా కొట్టే అంత స్థాయిలోనా అయ్యాయి. బట్ ఏం జరిగినా ఇన్ని రోజులు చెప్పలేదు. ఇంకా తప్పకే ఈ సంవత్సరం బయటికి రావాల్సింది. అంటే ఈ సెప్టెంబర్ తర్వాత మ్యాన్ హ్యాండ్లింగ్ జరిగిందా మీ పైన? బిఫోరే జరిగిందా ఇష్యూ? బిఫోర్ లేదు, తర్వాతే జరిగింది. అంటే ఈ ఇష్యూతోనే అతను ఎప్పుడు నా మీద చేయలేదు, ఎప్పుడు. ఓకే, ఇంకా నేనే కొట్టేదాన్ని. కానీ నాకంటే 6 months చిన్న కదా, నాకు కొంచెం హక్కుగా నేను ఎక్కువ తీసుకునేదాన్ని, కానీ వాడెప్పుడు కొట్టలేదు. బట్ మీ అడ్వకేట్ మీ పైన దాడి చేశారు అని చెప్పి కొన్ని ఫొటోస్ చూపించారు. జరిగింది అది. ఇష్యూస్ వల్ల మేము ఎక్కువ అయిపోయేవి. అంటే నేను ఐ కుడెంట్ టేక్ దట్ ఫ్యాక్ట్ దట్ యునో హీ గోనా లీవ్ మీ. నువ్వు